నమస్తే అండి వెల్కమ్ టు అలంకృత్ జ్యువెలర్స్. సో ఈ రోజు మనం అలంకృత్ జ్యువెలర్స్ లో మంచి ఇయర్ రింగ్స్ అండి. బేసిక్ గా గర్ల్స్ కి ఆడవాళ్ళకి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా సరిపో. ఆర్టిఫిషియల్ అయితే బోల్డ్ అని కొంటామండి, బట్ గోల్డ్కి వచ్చేసరికి చాలా చూజీగా ఉంటాము. మనకి బేసిక్ గా తొందరగా డిజైన్స్ అనేవి నచ్చవు గోల్డ్, ఎందుకంటే ఎప్పుడు అవే పెట్టుకోవాలి కాబట్టి. గోల్డ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాక్సిమం అవే ఎక్కువగా చూస్ చేసుకుంటాం కాబట్టి గోల్డ్ లో మనకి చూజీగా ఉంటాం. సో మనం ఈ రోజు ఎపిసోడ్ లో గోల్డ్ లో మంచి ఇయర్ రింగ్స్ అండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇవి మీరు మల్టీపర్పస్కి యూస్ చేసుకునే విధంగా నేను ఈరోజు కలెక్షన్స్ తీసుకొచ్చాను. బేసిక్గా మనం ఏవైనా గోల్డ్ ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు పర్టికులర్గా శారీస్ పైన వేసుకోగలుగుతాము అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఈ రోజు ఎపిసోడ్లో నేను తీసుకొచ్చినటువంటి ఇయర్ రింగ్స్ మీరు ఏ వెస్ట్రన్ వేర్కి కూడా వేసుకోవచ్చండి. వెస్ట్రన్ వేర్ ఇన్ ద సెన్స్ ఇండో వెస్ట్రన్ స్టైల్ లాగా ఉంటాయి కదా, ఇండో వెస్ట్రన్ స్టైల్ కానీ, చుడిదార్స్ కానీ, లేకపోతే సింగిల్ టాప్స్ కానీ, ఫ్రాక్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, శారీస్ కానీ, ట్రెడిషనల్ కానీ, ఇలా అన్నిటిపైకి యూస్ చేసుకునే విధంగా మంచి కలెక్షన్ తీసుకొచ్చేసానండి. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వెయిట్ కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వెళ్తున్నాము. బికాస్ గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి మనకి ఏదైతే అరౌండ్ అమౌంట్ అనుకుంటామో, ఇంత గ్రామ్స్లోనే మనకి కావాలి అనుకుంటామో అంత గ్రామ్స్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. నేను కూడా లేట్ చేయకుండా కలెక్షన్స్ చూపించేస్తాను. సో ఇయర్ రింగ్స్లో ది బెస్ట్ కలెక్షన్ చూపిస్తానని చెప్పాను కదండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనం బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నాం, హ్యాంగింగ్లో వెళ్తున్నాము. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి విక్టోరియా జ్యువెలరీలో వస్తుందండి. చాలా బాగుంది. కంప్లీట్ సీజెట్స్ అండ్ మోజనెట్ స్టోన్స్తో హైలైట్ చేసుకుంటున్నాం. అండ్ సైజ్ కూడా తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 4 ఇంచెస్ వరకు వస్తుంది. బిగ్గర్ సైజ్లో ఉందండి. సో ఫ్రాక్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, ఇవన్నీ ఏ వేసుకున్నా కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇదేంటంటే మనం 3 స్టెప్పింగ్ స్టైల్ లాగా తీసుకుంటున్నాం. పైన వచ్చేసి స్టడ్లో మోజనెట్ స్టోన్స్, దాంట్లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకుంటున్నాం. మిడిల్ పార్ట్ లో చాంద్బాలి కాన్సెప్ట్ ఇస్తున్నామండి. చాంద్బాలి కాన్సెప్ట్ లో మిడిల్ లో కూడా మళ్ళీ జుమ్కా ఇస్తున్నాం. ఇక్కడ మనకి ఏవైతే పెద్ద స్టోన్స్ కనిపిస్తున్నాయో వచ్చేసి మోజనెట్ స్టోన్స్ అంటారు. చిన్న అన్ని కూడా మనం సీజెడ్ స్టోన్స్ లో వెళ్తున్నాం. సైడ్స్ లో కూడా 2 డ్రాపింగ్ హ్యాంగింగ్స్ ఇస్తున్నామండి. కిందికి వచ్చేసరికి మనం జుమ్కా తీసుకుంటున్నాం. జుమ్కా కూడా చూస్తున్నారు కదా. బేసిక్ గా ఆ మోజనెట్ స్టోన్స్ యూస్ చేయడం వల్ల మనకి లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ లో తీసుకుంటున్నామండి. కింద వచ్చేసరికి మనం రూబీ డ్రాపింగ్స్ ఇస్తున్నాము విత్ పర్ల్స్ తో పాటు డ్రాప్ చేస్తున్నాం. చాలా బాగుందండి కలెక్షన్. సో వెయిట్ వచ్చేసి మనకి 59.2 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి మనం జుమ్కాస్ తీసుకుంటున్నాము. సో జుమ్కాస్ ప్రస్తుతానికి చాలా క్రేజీగా రన్ అవుతున్నాయి. సో దాంట్లో మనం కొత్త వెరైటీ ఇస్తున్నామండి. ఇది కూడా యాంటిక్ లో నక్షి వర్క్ కాన్సెప్ట్ లో తీసుకుంటున్నాం. వెయిట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి. మనకి గ్రాస్ వెయిట్ 29.6 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్ లో తీసుకుంటున్నాం. పైన స్టడ్ తీసుకుంటే స్టడ్ లో ఒక ఫ్లవర్ డిజైన్ ఇస్తున్నాము. ఫ్లవర్స్ లో మొత్తం కూడా కుందన్స్ ని లాక్ చేస్తున్నాం. పైన కూడా పర్ల్స్ ని మనం స్టికింగ్ లో తీసుకుంటున్నాం. కింద సైడ్స్ లో ఏంటంటే మువ్వలు అండి, 2 మువ్వలు మనకి అటు సైడ్ ఇటు సైడ్ 2 మువ్వలతో హైలైట్ చేసుకుంటున్నాము. దీంట్లో మనకి చాలా హైలైట్ ఏంటంటే జుమ్కా అండి. సో జుమ్కా వచ్చేసి మనకి బుట్ట ఏదైతే ఉందో మరీ పెద్ద సైజ్ కాకుండా, మరీ చిన్న సైజ్ కాకుండా మీడియం సైజ్లో నక్షి కాన్సెప్ట్లో బ్యూటిఫుల్ జుమ్కా ఇస్తున్నాం. అండ్ సైజ్ కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో అండి. ఇలా హ్యాంగింగ్స్ ఏవైతే మువ్వలు ఇస్తున్నామో ఆ మువ్వలకి పైన కింద 2 సైడ్స్ కూడా గోల్డ్ ఫ్లవర్తో కవర్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. కలెక్షన్ కూడా డిఫరెంట్గా ఉందండి. వెయిట్ కూడా లైట్ వెయిట్లో తీసుకుంటున్నాం. మీరే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో జుమ్కాలో నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్కి కలెక్షన్ చూపించానండి. మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వెయిట్ తీసుకుంటే మనకి లైట్ వెయిట్ 29.6 గ్రాస్ వెయిట్, అలాగే నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి, విక్టోరియా కలెక్షన్లో జుమ్కా తీసుకుంటున్నాం. సో ఇది వచ్చేసి మనకి డిటాచబుల్ వస్తుంది. 3 స్టెప్పింగ్ కాన్సెప్ట్ లాగా తీసుకుంటున్నాం. ఈ మనకి ఏంటంటే 3 కాన్సెప్ట్ అండి. స్టడ్ మిడిల్లో అలాగే మనకి జుమ్కా, ఇలా మనకి 3 వేరియేషన్స్ ఉన్నాయి. మీరు ఓన్లీ స్టడ్ యూస్ చేసుకోవచ్చు, లేదా జుమ్కా తీసేసి ఇలా మనం ఒక చిన్న ఫ్లవర్స్
ఫ్లవర్ స్టైల్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. మిడిల్ పార్ట్ కూడా తీసి ఈ జుమ్కాని కూడా డైరెక్ట్ మనకి స్టడ్కి హ్యాంగ్ చేయొచ్చు. సో ఇలా మల్టీపర్పస్కి యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఫ్లవర్ స్టైల్ తీసుకుంటున్నాం, పైన సీజెడ్ స్టోన్స్తో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి లీఫ్ కాన్సెప్ట్, మిడిల్ పార్ట్లో మనకి మోజనెట్ స్టోన్స్, సైడ్లో వచ్చేసి సీజెడ్ స్టోన్స్. మనకి కింద జుమ్కా ఏదైతే ఉందో ఇది మనకి క్యూట్ సైజ్లో తీసుకుంటున్నామండి. మోజనెట్ స్టోన్తో సీజెడ్ స్టోన్స్తో 2 స్టెప్పింగ్ లేయర్ లాగా ఇస్తూ కిందంతా కూడా సౌత్ సీ పర్ల్స్, దాంట్లో కూడా మనం ఫ్లవర్ని 2 సైడ్స్ కూడా గోల్డ్ ఫ్లవర్ని కవర్ చేసుకుంటూ కింద డ్రాపింగ్లో కూడా మనం ఎమరల్డ్ని డ్రాప్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. చాలా చాలా బాగుందండి కలెక్షన్. బేసిక్గా ఈ విక్టోరియా కలెక్షన్లో ఇలాంటి జ్యువెలరీ అనేది చాలా బాగుంటుంది. దట్టు మనం లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వెళ్తున్నాం కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 37.7 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి లైట్ వెయిట్లో చాంద్బాలి కాన్సెప్ట్ తీసుకుంటున్నాము. సో ఇది వెయిట్ అయితే నిజంగా కంప్లీట్ లైట్ వెయిట్ అండి. చూడటానికి ఎంత హెవీగా ఇంత పెద్దగా డిజైన్ చేస్తున్నాం కదా, బట్ ఇది గ్రాస్ వెయిట్ తీసుకుంటే 23.8 గ్రామ్స్, నెట్ వెయిట్ తీసుకుంటే 18.2 గ్రామ్స్లో తీసుకుంటున్నాం. స్టడ్లో ఫ్లవర్ని ఇస్తున్నామండి. ఫ్లవర్ మొత్తం కూడా నక్షి కాన్సెప్ట్. డ్రాప్ ఏదైతే కనిపిస్తుందో ఆ డ్రాప్లో సీజెడ్ స్టోన్స్ ఇస్తూ గ్రీన్ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేస్తున్నాం. గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఆనెక్స్ని. అండ్ మిడిల్ పార్ట్లో మనకి చాంద్బాలి కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ హ్యాంగింగ్ లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే ఇది మనకి ఎమరల్డ్ డ్రాపింగ్, దాంతో పాటు మూవల్ డ్రాపింగ్ తీసుకుంటున్నాం చాంద్బాలి మిడిల్ కాన్సెప్ట్ లో. సైడ్ లో అంతా కూడా చాంద్బాలి వస్తుంది కదా. అండ్ మిడిల్ లో మీరు ఇక్కడ చూస్తే కృష్ణుడు రాధా కాన్సెప్ట్ తీసుకుంటున్నామండి. డ్రాపింగ్ లో నక్షి వర్క్ లో కృష్ణుడు రాధా వస్తారు. సైడ్ లో ఫ్లవర్ డిజైన్ లో స్టోన్స్, సీజెడ్ స్టోన్స్, కిందంతా కూడా మళ్ళీ మనకి ఎమరల్డ్స్, దాంతో పాటు మనకి పర్ల్స్ ని డ్రాప్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వెయిట్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 23.8, నెట్ వెయిట్ వచ్చేసి 18.2 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది. చూడటానికి మాత్రం హెవీగా, నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, లైట్ వెయిట్లో హెవీగా కనిపించేటువంటి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైసెస్ అండి. మనం అనుకున్నటువంటి బడ్జెట్లో లోపలే వచ్చేస్తుంది. సో ఇంత లైట్ వెయిట్లో మంచి కలెక్షన్ మీరు రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. మరీ అంత డెలికేట్గా ఏం లేవు, రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే విధంగానే డిజైన్ చేసాం మనం. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి డైమండ్ లుక్లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ సీజెడ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి. చాలా బాగున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ డైమండ్ ఏదైతే ఉంటుందో ఆ స్టైల్లో డిజైన్ చేసుకుంటున్నాం. అండ్ ఇది కంప్లీట్ డిటాచబుల్ అండి. ఇది కూడా నేను సెకండ్ ఫస్ట్ చూపించాను కదా, అలాంటి కాన్సెప్టే. 3 స్టెప్పింగ్ స్టైల్ తీసుకుంటున్నాము. స్టడ్, మిడిల్ హ్యాంగింగ్, కింద వచ్చేసి జుమ్కా అండి. సో మీరు జస్ట్ స్టడ్స్ ఇప్పుడు ట్రెండీగా రన్ అవుతున్నాయి కాబట్టి స్టడ్స్ యూస్ చేసుకోవచ్చు, దాంతోపాటు జుమ్కా తీసి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మిడిల్ పార్ట్ తీసి జుమ్కాని స్టడ్కి అటాచ్ చేయొచ్చు. సో ఇలా మనకి 3 స్టెప్పింగ్ స్టైల్ లాగా తీసుకుంటున్నాం. ఈ 3 కూడా డివైడ్ అయిపోతాయి. చాలా చాలా బాగుంది. కంప్లీట్ డైమండ్ లుక్ ఇస్తున్నామండి. స్టడ్లో మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్, ఎంబోజింగ్ లుక్లో 3 స్టెప్పింగ్ స్టైల్ లాగా తీస్తున్నాం. మనకి మిడిల్ పార్ట్లో ఆనెక్స్ తీసుకుంటున్నాం. అండ్ మిడిల్ పార్ట్ ఇది ఏదైతే ఉందో హ్యాంగింగ్లో లీఫ్ కాన్సెప్ట్లో సీజెడ్ స్టోన్స్తో తీసుకుంటున్నాము. అండ్ జుమ్కా వచ్చేసి కంప్లీట్గా మనకి స్టోన్ సీజెడ్ స్టోన్స్తో హైలైట్ అవుతుంది. కింద మళ్ళీ మనం సౌత్ సీ పర్ల్ని డ్రాప్ చేస్తున్నాం, క్యూట్ పర్ల్ అండి. సో ఇది వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి. ఇలా ఈ వెయిట్లో ఇంకా మన దగ్గర ఆప్షన్స్ కూడా ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ 23.7 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 20.4 గ్రామ్స్ అండి. ఈ వెయిట్లోనే ఇంకా మీకు ఇలాంటి కలెక్షన్ కావాలంటే కూడా డెఫినెట్గా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా అలంకృత్ జ్యువెలర్స్ని విజిట్ చేయండి. అండ్ మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, కస్టమైజేషన్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. 9160000905 నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అండి. చాలా చాలా సూపర్గా ఉన్నాయి. లైట్ వెయిట్, గ్రాస్ వెయిట్ వచ్చేసి 32.5 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్. కంప్లీట్గా మనకి లైట్ వెయిట్లోనే హెవీ లుక్ కనిపించేటువంటి కలెక్షన్ ఇది. విక్టోరియా కలెక్షన్లో తీసుకుంటున్నాం. పైన మనకి ఏదైతే స్టడ్ వస్తుందో సైడ్లో అంతా కూడా సీజెడ్ స్టోన్స్, డ్రాపింగ్లో కూడా సీజెడ్ స్టోన్స్, పైకి ఎంబోస్ చేసుకుంటూ దాంట్లో ఆనెక్స్ ఇస్తున్నాము. కింద హ్యాంగింగ్లో 2 పీకాక్స్ అండి, బ్యూటిఫుల్ పీకాక్స్. మొత్తం ఆ క్రీపింగ్ ఓపెన్ చేసినట్టు ఇస్తూ దాంట్లో స్టోన్స్ని ఫిక్సింగ్ చేసాం. మిడిల్ పార్ట్లో కూడా మనకి సీజెడ్ స్టోన్స్, దాని నుంచి ఎంబోస్ చేస్తున్నటువంటి ఒక డ్రాప్ డిజైన్ని తీసుకుంటున్నాం. కిందంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనం ఎంబ్రల్ డ్రాప్ చేస్తూ దాంతో పాటు మనం మూవల్ని తీసుకుంటున్నాం. చాలా బాగుందండి. సైజ్ కూడా ఆల్మోస్ట్ మనకి 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు ఉంటుంది. మనం అన్నిటిపైకి యూస్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, ఫ్రాక్స్ ఇలా అన్నిటిపైకి యూస్ చేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది లుక్ వైజ్ కూడా. అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ అందరూ కూడా ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కోసం
కోసం అలంకృత్ జ్యువెలర్స్ని విజిట్ చేయండి. సో చూసారు కదండి, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చాయండి. ఒక్కొక్క ఇయర్ రింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది బాగుంది అనుకునే లోపు ఇంకొక కలెక్షన్ ఇంకా సూపర్గా కనిపిస్తుంది. కనిపించడం కాదు, డిజైన్స్ కూడా చాలా చాలా నీట్గా చేస్తున్నాము. అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా, ఎవ్రీ ఎపిసోడ్లో డిజైన్ డీటెయిలింగ్ అనేది మన దగ్గర పర్టికులర్గా చాలా నీట్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు లైట్ వెయిట్లో ఇలాంటి కలెక్షన్స్ ఇవ్వడం అనేది చాలా రేర్గా ఉంటాయండి. కానీ మన అలంకృత్ జ్యువెలర్స్లో మీరు చూస్తే ఎవ్రీ జ్యువెలరీ ఈజ్ ఎపిక్ పీస్ అని చెప్పొచ్చు. డిజైన్ డీటెయిలింగ్ కానీ, వెయిట్ కానీ, అండ్ అలాగే మనకి అందులో ఉన్నటువంటి కొత్త డిజైన్, అంటే డిజైన్కి మనం మారుస్తూ ఉంటాము బోర్ కొట్టకుండా. ఒక నెక్లెస్లో వచ్చినటువంటి డిజైన్ ఇంకొక నెక్లెస్లో రాదు, ఒక ఇయర్ రింగ్లో వచ్చినటువంటి డిజైన్ ఇంకొక ఇయర్ రింగ్లో రాదు. అలా డిఫరెంట్గా మనం చూస్ చేస్తూ ఉంటాము. మీ అందరూ కూడా జ్యువెలరీ పర్చేస్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా అలంకృత్ జ్యువెలర్స్ని విజిట్ చేయండి. అండ్ హోప్ ఈరోజు కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నానండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. 9160000905 నెంబర్ అండి. అండ్ అలాగే అడ్రస్ వచ్చేసి మనకి హిమాయత్ నగర్ మెయిన్ రోడ్ మ్యాక్స్ షోరూమ్ పక్కనే అలంకృత్ జ్యువెలర్స్ అవైలబుల్గా ఉంటుంది. మరొక ఎపిసోడ్తో ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా బై బై.